పరిచర్యలో ఈ పరిచర్య భారం మేము మోస్తూ ఉన్నప్పుడు ఆ కాడు మోసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతాయండి, కమ్ములిపోయి కాయలు కాసేస్తాయి. ఇప్పుడు ఆ సేవ అనే కాడు మేము మోసేటప్పుడు ఎంతమంది మాతో భుజం పట్టుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృప దేవుడు ఇస్తాడు. స్తోత్రం. నిజంగా చెప్తున్నాను, చాలామంది కాడు మోయటకు ఇష్టపడుతున్నారు. దేవుడు ఒకరోజు వాళ్ళ జీవితాన్ని దివ్యమానంగా మారుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఏ ప్రజలైతే విమర్శించి హేళన చేస్తున్నారో అదే ప్రజలు పరిచర్య చేసేవాళ్ళని స్క్రీన్ మీద చూసేటట్లుగా ప్రభు కార్యం చేస్తాడు. అమ్మకు బయట కనబడితే ఎంత బాగున్నా, ఒకప్పుడు ఎక్కడే ఉండు కానీ ఎంత స్థితికి ఎదిగిపోయాడు అనేటట్లుగా ప్రభు కార్యం చేస్తాడు. స్తోత్రం. మరి ఈరోజు ఈ పరీక్ష కాలాన్ని మనం ఎదురుతున్నాము, రేపు నెగ్గుతున్నాము. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం.